నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల చిత్రాన్ని కళ్ళకు కడుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎక్కడైతే బీజేపీ ఎక్కువ ఓట్లు సీట్లు సాధించిందో ఆయా పురపాలక సంఘాల్లో హంగ్ ఏర్పడుతున్నది. దీన్ని బట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేక హంగ్ ఏర్పడే అవకాశాలుంటాయని విశ్లేషిస్తున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సీట్లు పెరిగిన చోట అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సీట్లకు గండిపడింది. ఫలితంగా ఆయా మున్సిపాలిటీలో అస్పష్టత కనిపిస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, బైన్సా, మెట్పల్లి, మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట లాంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది. కమలానికి పూర్తి మెజార్టీ రాకపోయినా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ కూడా స్పష్టమైన ఆధిక్యం లేకుండా పోయింది. బీజేపీ తన ఓటు బ్యాంకు పెంచుకున్న ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో నెలకొన్న అస్పష్టత వల్ల బేరసారాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి బీజేపీ నామమాత్రంగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ద్విముఖ పోటీ కనిపించింది. ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని సాధించింది. అలాగే ఉమ్మడి మెదక్లో బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. ద్విముఖ పోటీ ఉన్న చోట్ల ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చినట్టు కనిపించింది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ ప్రభావం చూపించడంతో హంగుకు దారి తీస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య పోటీ ఉన్నప్పుడు ఓటర్లు ఏదో ఒక వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ మూడో పార్టీగా బీజేపీ ఉండి స్థానికంగా బలమైన నాయకత్వం ఉంటే ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తున్నట్టు కనిపిస్తున్నది. అంటే పార్టీనే కాకుండా బలమైన నాయకత్వాన్ని కూడా ఓటర్లు చూస్తున్నారని మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమవుతున్నది. పార్టీని మాత్రమే చూసి ప్రజలు ఓటు వేస్తే రాష్ట్రమంతా బీజేపీనే గెలవాలని, కానీ అలా జరగలేదని, స్థానికంగా బలమైన నాయకత్వం ఉన్న చోటనే ప్రజలు ఆ పార్టీని ఆదరించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే తరహాలో బీజేపీ స్థానికంగా బలమైన అభ్యర్థులను బరిలో నిలిపితే ఆయా చోట్ల సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ సీట్లకు గండిపడి మున్సిపాలిటీ ఫలితాల్లాగానే అసెంబ్లీలోనూ అస్పష్టమైన తీర్పు వచ్చి హంగు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్కు తామే ఆల్టర్నేట్ అని బీజేపీ నాయకత్వం చెప్తున్నా స్థానికంగా బలమైన నాయకత్వం ఉంటేనే ఆ పార్టీని ఆదరిస్తారని మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే స్పష్టమవుతుంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఈసారి ప్రధానంగా త్రిముఖ పోటీ అనేది అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో ద్విముఖ పోటీ కనిపించింది. ఇక ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం చాలా తేడాలు కూడా కనిపించాయి. ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఉత్తర తెలంగాణలో ఈసారి బీజేపీ అక్కడ పోటీ ఉండడంతో ఇటు ప్రధానంగా మూడు పార్టీల మధ్య ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇటు బీజేపీ పోటీ పడ్డాయి. అక్కడ హంగు చాలా చోట కూడా అతిపెద్ద పార్టీగా అవతరించాయి తప్ప ఇటు మున్సిపాలిటీలో మాత్రం స్పష్టమైన మెజార్టీతో మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీని అయితే మాత్రం చేజింకించుకునే పరిస్థితులు అయితే కనిపించలేదు. ఇక ఉత్తర తెలంగాణ విషయానికి వచ్చిన ఇట్లా ఉంటే దక్షిణ తెలంగాణకు వస్తే మాత్రం ఇక్కడ మాత్రం చాలా స్పష్టంగా ప్రధానంగా ఇటు ఖమ్మం అయితేంది, అలాగే దీంతోపాటు ఇటు ఖమ్మంలో చాలా స్పష్టంగా ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కనిపించింది. నల్గొండలో కూడా ద్విముఖ పోటీ ఉంది, కానీ ఇక్కడ కాంగ్రెస్కు అనుకూలంగా ఇక్కడ ఫలితాలు వచ్చాయి. కానీ ఇటు మళ్ళీ మహబూబ్నగర్ వైపు చూస్తే మాత్రం ఇక్కడ బీజేపీ పోటీ ఉండడం, ఆదిలాబాద్ వైపు చూసినప్పుడు కూడా బీజేపీ పోటీ ఉండడం, ఇలా నిజామాబాద్, కరీంనగర్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది. కానీ మెదక్ విషయానికి వస్తే మాత్రం అక్కడ మెదక్ అయితే మాత్రం బీఆర్ఎస్కు అనుకూలంగా ఫలితాలు కూడా వచ్చాయి. అంటే ఎక్కడైతే రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుందో అక్కడి వరకు అయితే బాగానే ఉంది. ఏదో ఒక దానికి షిఫ్ట్ అవుతుపోతున్నారు. అంటే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నప్పుడైతే మాత్రం ఓటర్లు ఇటో అటో అనేది మాత్రం డిసైడ్ చేసి ఇటు బీఆర్ఎస్ని గెలిపించడం లేకపోతే కాంగ్రెస్ని గెలిపించడం కనిపిస్తుంది. కానీ మూడవ పార్టీ అయిన బీజేపీ పోటీలో ఉన్నప్పుడు అసలు సమస్య ఇక్కడే వస్తుంది. ఎందుకంటే మనము చాలా వరకు నిజామాబాదు, కరీంనగర్, ఇటు మహబూబ్నగర్, ఆదిలాబాద్ వరకు చూస్తే మాత్రం ఇక్కడనే దాదాపు హంగు ఏర్పడింది. ఏ పార్టీకి కూడా మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి స్పష్టమైన మెజార్టీ కావాల్సిన సీట్లు కూడా రాలేదు.
ఇది మున్సిపల్ ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. భవిష్యత్తులో కూడా అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ ఒకవేళ బీజేపీ బలపడితే, గతంతో పోలిస్తే బీజేపీ ప్రతి ఎన్నికల్లోనూ కూడా ఓటు శాతం పెంచుకుంటూ పోతుంది, సీట్లను పెంచుకుంటూ పోతుంది. అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ మాత్రం బలపడితే మాత్రం హంగు ఏర్పడే అవకాశము లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు ఒక అంచనాకైతే వస్తున్నారు. వాస్తవానికి గత సాధారణ ఎన్నికల్లోనే అక్కడ హంగు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది అనుకున్నారు. ఎందుకంటే అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే ఉండేవారు. ఆ టైంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా ఎన్నికలు జరిగాయి, ఓటు శాతం పెరిగింది, అలాగే సీట్ల శాతం పెరిగింది. ప్రజా సంగ్రామ యాత్ర అంటూ కూడా వరుసగా కార్యక్రమాలు చేపట్టడము, ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కార్పై నిరసన కార్యక్రమాలు, ఆయన చేసిన విధానాలు కూడా బీజేపీని అమాంతం ఒక హైప్ తీసుకొచ్చేది. మొత్తానికైతే మాత్రం ఒక లైమ్ లైట్లో ఉండేలాగా ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ చేసేవారు. తద్వారా ఉప ఎన్నికల్లో వరుసగా ఇటు దుబ్బాకలో అలాగే హుజురాబాద్ ఎన్నికల్లో కూడా గెలవడం, ఆ తర్వాత జిహెచ్ఎంసీ, అంతకన్నా ముందు జిహెచ్ఎంసీలో కూడా స్పష్టంగా దాదాపు 48 స్థానాల వరకు అయితే మాత్రం అప్పుడు జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిచింది. అంటే ఆ రకంగా మొత్తానికైతే మాత్రం అప్పుడు కాంగ్రెస్ పక్కకు దాన్ని ఈ అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్ష పాత్ర అయితే మాత్రం బీజేపీ పోషించింది. ఆ ఎన్నికల్లోనే అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే బండి సంజయ్ ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే మాత్రం త్రిముఖ పోటీ ఉండేది. త్రిముఖ పోటీలో భాగంగా దాదాపు ఒక 25 స్థానాల వరకు అయితే మాత్రం టార్గెట్గా పెట్టుకున్న బీజేపీ వస్తే మాత్రం ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉండపోయేదని కూడా చాలామంది చెప్తుంటారు. ఎన్నికల ముందు కూడా బండి సంజయ్ను మార్చడం కూడా బీజేపీకి దెబ్బ పడిందని చాలామంది అంటారు. కానీ అధిష్టానం కూడా కావాలనే పోటీ వద్దు, మళ్ళీ అనవసరంగా ఇక్కడ మనం పోటీలో ఉంటే బాగుండదు అన్నట్టు కారణమేమో కానీ దీన్ని ప్రియారిటీగా తీసుకోలేదు. అందుకోసమే మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ కాస్త పోటీ నుండి దూరంగా ఉండడం 8 స్థానాల వరకు పరిమితమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక హంగుపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ ఉన్నది, ఇటు ప్రతిపక్షాలుగా రోజుకు ఇటు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది, ఇటు బీజేపీ తయారు కాబోతుంది. ఎందుకంటే గతంలో ఒక్క అసెంబ్లీ సీటుకు పరిమితమైన 2018లో ఒక్క అసెంబ్లీ సీటు పరిమితమైన బీజేపీ 2023కి వచ్చే వరకు 8కి చేరుకున్నది. 4 పార్లమెంట్ స్థానాలు పరిమితమైన బీజేపీ ఈరోజు 8కి చేరుకుంది. ఇటు ఎమ్మెల్సీల స్థానం పెరుగుకుంటూ పోతుంది, కార్పొరేషన్లలో కూడా వాటా పెరుగుకుంటూ పోతుంది, జిహెచ్ఎంసీలో కూడా చాలామంది కార్పొరేటర్స్ ఉన్నారు, మున్సిపాలిటీలో కూడా సత్తా చాటుతుంది. ఇలా అనుకున్న విధంగా ఒకవేళ వచ్చే ఎన్నికల వరకు బీజేపీ బలపడితే మాత్రము వ్యతిరేక ఓటు అనేది 2 పార్టీలకు చీలిపోయే అవకాశం ఉంటుంది. అనుకూల ఓటు కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉంది, చీలిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ చీల్చడం వెనుక ఎవరికి ప్లేస్ అవుతుందో లేదని మాత్రం ఒక డౌట్ అయితే ఉంది. ఒక బీజేపీ బలపడుతుంది, బీఆర్ఎస్ బలపడుతుంది, కాంగ్రెస్ 3 పార్టీల మధ్య పోటీ జరిగినప్పుడు ఓటర్లు అయితే మాత్రం ఒక అస్పష్టతమైన తీర్పు వచ్చినట్టయితే కనిపిస్తూ ఉంది. ఈ యొక్క మున్సిపల్ ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది ఈసారి సుమారు 36 పైగా కూడా హంగు ఏర్పడడం, ప్రధానంగా ఎక్కడైతే 3 పార్టీలు పోటీలో ఉంటాయో అక్కడే చాలా స్పష్టంగా అస్పష్టమైన తీర్పు కనిపిస్తూ ఉంది. ఇదే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇట్లాగే ఉంటే మాత్రము ఇక తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మాత్రం ఏ పార్టీకి పూర్తి స్థాయిలో అధికారం చేపట్టడానికి అధికారము వచ్చే అవకాశం లేదన్నట్టయితే మాత్రం తెలుస్తూ ఉంది. చూడాలి మరి రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా దారితీస్తాయో తెలియదు, ఎప్పుడు ఏమైతే తెలియదు. ఊహించని విధంగా ఒకేసారి బీఆర్ఎస్ బీజేపీ కూడా జట్టు కట్టి కూడా అధికార కాంగ్రెస్ పైకి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యతిరేక ఓట్లు చీలకుండా అలా జరిగినా కానీ ఆశ్చర్యం లేదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. కానీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అయితేంది, వరుస జరుగుతున్న సమీకరణం బట్టి చూస్తే మాత్రం ఎక్కడైతే బీజేపీ నాయకత్వం బలంగా ఉన్న చోట, అక్కడ బలమైన నాయకుడు ఉన్న చోట మాత్రం అక్కడైతే మాత్రం ఓటర్లు ఇటు బీజేపీకి ఓటేస్తున్నారు, బీఆర్ఎస్కి ఓటేస్తున్నారు, కాంగ్రెస్ ఓటేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. మరి ఇదే సమస్య భవిష్యత్తులో మరి వచ్చే ఎన్నికల నాటికి ఇలాగే బలంగా నాయకత్వం ఉండి ఇంకా పెరిగే నియోజకవర్గాల్లో మాత్రం ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క క్యాండిడేట్ను బలంగా తయారైతే మాత్రం ఏ పార్టీకి మరి ప్రజలు పట్టం కడతారో అనేది ఒక డౌట్ అయితే ఉంది. మరి మున్సిపల్ ఎన్నికల్లాగే వచ్చే ఎన్నికల్లో హంగు వచ్చే అవకాశం ఉందా అని ఒక
క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అలాగే ప్రజల తీర్పు అనేది మాత్రం 3 పార్టీలు పోటీ చేసినప్పుడు మాత్రం 3 పార్టీలకు అనుకూలంగా బలమైన నాయకత్వం బీజేపీ ఉన్న చోట జరుగుతుంది. ప్రతి చోట జరగట్లేదు. ఎక్కడైతే బీజేపీ నాయకత్వం బలంగా ఉంటుందో అక్కడ కనిపిస్తుంది. మరి వచ్చే ఎన్నికల వరకు మరి ఇంకా బలపడే అవకాశం ఉందా? కేవలం కొన్ని ప్రాంతాల వరకే అవుతుందా? ఉన్న ప్రాంతాల వరకైనా కానీ మరి ఏం జరగబోతుందనే ఒక క్వశ్చన్ అయితే ఉంది. చూడాలి తెలంగాణ ప్రజల తీర్పు అనేది మాత్రం వచ్చే అసెంబ్లీలో ఎలా ఉంటుందో. 3 పార్టీల మధ్య పోటీ ఉంటుందా? 3 పార్టీలకు సమానంగా ఓటేస్తారా? లేదు గెలిపించే ఒక్క పార్టీకే వరుసగా వన్ సైడ్గా ఓటేసి గెలిపిస్తారనేది మాత్రం మరికొద్ది సంవత్సరాల్లో జరగబోతున్న ఈ యొక్క స్థానిక ఎన్నికల తర్వాత ఈ ప్రభావాలను బట్టి ఈ యొక్క సాధారణ ఎన్నికల తీరు అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.